ఆ నమస్కారం. ఈరోజు మన ఈ సరికొత్త లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన ఒక అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది నిజంగా చాలా ప్రత్యేకమైన చర్చ కాబోతుంది. అవును, సాధారణంగా తిరుమల అనగానే మనకి గుర్తొచ్చేది ఆ స్వామివారి దర్శనం, ఆ రద్దీ, క్యూ లైన్లు, ఇంకా లడ్డూ ప్రసాదం కదా. ఖచ్చితంగా. ఎప్పుడూ లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది ఆ ప్రదేశం. కానీ ఇంతటి రద్దీ మధ్యలో చాలామంది గమనించని ఒక అద్భుతమైన పవిత్రమైన రహస్యం అక్కడ దాగి ఉంది. ముఖ్యంగా పుష్కరిణి దగ్గర ఉన్న ఒక సాధారణం కాని అశ్వత్థ వృక్షం గురించి ఈరోజు మనం డీకోడ్ చేయబోతున్నాం. అవును, మన దగ్గర ఉన్న మూల సమాచారం అంటే మన సోర్స్ మెటీరియల్ ప్రకారం చూస్తే ఇది ఏదో మామూలు చెట్టు కాదు. ఈ రావి చెట్టు వెనుక ఉన్న పౌరాణిక నేపథ్యాన్ని, దాని ప్రాముఖ్యతను వెలిగితీయడమే మన ఈనాటి ప్రధాన ఉద్దేశ్యం. సో దీన్ని అర్థం చేసుకోవడానికి మనం ఒక చిన్న పోలిక చూద్దాం. ఇప్పుడు మనం బ్యాంక్లో లోన్ తీసుకుంటే ష్యూరిటీగా మనుషుల్నో లేక ఆస్తుల్నో చూపిస్తాం. కరెక్ట్. ఒక డాక్యుమెంట్ రాసి సంతకాలు పెడతాం. కాని సాక్షాత్తు ఆ దేవుడు తన అప్పుకు ఒక చెట్టును సాక్షిగా పెట్టడమేంటి? అసలు ఈ కాన్సెప్ట్ వినడానికే చాలా ఆసక్తికరంగా ఉంది కదా. ఇది చాలా లోతైన విషయం. పురాణాల్లో ప్రకృతికి ఉన్న స్థానం ఎంత గొప్పదో, ఒక వృక్షం దైవిక సాక్షిగా ఎలా మారిందో మన సోర్స్ చాలా అద్భుతంగా వివరించింది. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం కాస్త వెనక్కి, అంటే స్వామివారి వివాహ ఘట్టంలోకి వెళ్ళాలి. అంటే వెంకటేశ్వర స్వామి మరియు పద్మావతీ దేవిల వివాహ సమయంలో జరిగిన ఆ లావాదేవీ గురించే కదా మీరు చెప్తున్నది? అవును, ఖచ్చితంగా అదే. ఆ కళ్యాణానికి ముల్లోకాలను ఆహ్వానించారు. మరి ఆ భారీ ఖర్చును భరించడానికి స్వామివారు కుబేరుడి వద్ద అప్పు తీసుకున్నారని మన పురాణాలు స్పష్టంగా వివరిస్తున్నాయి. కుబేరుడు అంటే సంపదకు అధిపతి కదా. సో ఆయన దగ్గర అప్పు తీసుకున్నారు. దానికి స్వామివారు స్వయంగా ఒక రుణపత్రం కూడా రాసిచ్చారని మన ఆధారాలు చెబుతున్నాయి. ఇక్కడే మనం ఒక విషయం గమనించాలి. దేవుడు అప్పు తీసుకోవడం, పత్రం రాయడం అనేది సామాజిక బాధ్యతను, పారదర్శకతను సూచిస్తుంది. అయితే ఆ పత్రానికి సాక్షులు ఎవరు అన్నది అసలైన పాయింట్. ఎగ్జాక్ట్లీ. ఆ రుణపత్రానికి సాక్షులుగా ఎవరెవరున్నారో చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మ, ఇంకా లయకారుడైన ఈశ్వరుడు. అవును, త్రిమూర్తుల్లో ఇద్దరు సాక్షులుగా ఉన్నారు. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఆ ఇద్దరు మహాశక్తులతో పాటు వారితో సమానంగా పక్కనే ఈ అశ్వత్థ వృక్షం కూడా సాక్షిగా నిలబడిందని మన సోర్స్ చెప్తోంది కదా. కరెక్ట్. ఇక్కడ మనం ఒక విషయాన్ని నొక్కి చెప్పాలి. బ్రహ్మ, ఈశ్వరుడు లాంటి వారితో పాటు ఒక చెట్టుకు సాక్షిగా సమాన స్థానం ఇవ్వడం మామూలు విషయం కాదు. అవును, అసలు ఒక చెట్టును ఎందుకు ఎంచుకున్నట్టు? ఎందుకంటే బ్రహ్మ లేదా శివుడు భౌతికంగా ఒకే చోట స్థిరంగా ఉండేవారు కారు. కానీ అప్పు అనేది కలియుగాంతం వరకు ఉంటుంది కదా. సో ఆ స్థలంలో ఎప్పటికీ కదలకుండా యుగాలపాటు సజీవంగా ఉండే ఒక భౌతిక సాక్ష్యం కావాలి. ఓహో, అంటే టైముకు అతీతంగా నిలబడే ఒక జీవన నిర్మాణమన్నమాట. కరెక్ట్గా చెప్పారు. అందుకే ఆ అశ్వత్థ వృక్షం సాధారణ చెట్టు స్థాయి నుంచి దైవిక స్థాయికి చేరింది. అది కేవలం ఒక చెట్టు కాదు, ఆనాటి రుణపత్రానికి ఒక సజీవ సాక్షి. వావ్, ఇది చాలా అద్భుతమైన లాజిక్. దేవుడికే సాక్షిగా నిలిచిన చెట్టు కాబట్టి సహజంగానే భక్తులు దాన్ని ఒక పవిత్రమైన వస్తువుగా భావిస్తారు కదా. అవును, అందుకే భక్తులు దాన్ని చూసినప్పుడు దేవుని వివాహ ఘట్టాన్ని గుర్తు చేసుకుంటారు. సో ఈ పురాణ విశ్వాసాల కారణంగానే భక్తులు ఈ చెట్టుకు నమస్కరించి ప్రదక్షిణలు చేస్తారని సోర్స్ మెటీరియల్ వివరిస్తోంది. ఆ ఆచారం వెనుక ఉన్న అసలు అర్థం ఇదే. ప్రదక్షిణ చేయడం అంటే ఆ దైవిక లావాదేవీకి గౌరవం ఇవ్వడం లాంటిది. కానీ నాకు ఇక్కడ ఒక క్రాస్ క్వశ్చన్ వస్తోంది. మీరన్నట్లు తిరుమల కొండ మీద ఎన్నో పవిత్రమైన చెట్లు, దట్టమైన అడవులున్నాయి కదా. అవును, ఉన్నాయి. మరి వాటన్నింటినీ వదిలేసి భక్తులు ప్రత్యేకంగా ఈ ఒక్క చెట్టు చుట్టూనే ఎందుకు తిరగాలి? కేవలం ఈ సాక్ష్యం అనే నమ్మకమే ఏకైక కారణమా, లేక ఇంకేమైనా ఉందా? మన మూల సమాచారం స్పష్టంగా చెప్తున్నది ఇదే. ఒక అడవిలో ఎన్నో చెట్లు ప్రాణవాయువునిస్తాయి, అది వేరే విషయం. కానీ ఈ అశ్వత్థ వృక్షానికి ఉన్న ప్రత్యేకత ఆ చారిత్రక సాక్ష్యం. అంటే దేవుడి పెళ్లికి, కుబేరుడి రుణానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన జీవన నిర్మాణం కాబట్టే అంత స్పెషల్ అంటారా? అవును, ఖచ్చితంగా.
ఎన్నో వృక్షాలున్నా ఈ చెట్టుకు ఆ దైవిక ఘట్టంతో ఉన్న డైరెక్ట్ కనెక్షన్ వల్లే దానికంతటి ప్రత్యేకమైన భక్తి దక్కుతోంది. ఇది సోర్సులో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. రైట్. ఇది విన్న తర్వాత ఎవరికైనా ఆ చెట్టుని ఒకసారి చూడాలనిపిస్తుంది. మరి ఇంతటి గొప్ప చరిత్ర ఉన్న ఈ అశ్వత్థ వృక్షం నిత్యం లక్షల మంది ఉండే ఆ రద్దీలో ఎక్కడుంది? అదే చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్. అక్కడికి ఎలా వెళ్ళాలి అనేది మన సోర్సులో స్టెప్ బై స్టెప్ వివరించారు. యా, సో మనము ఊహాత్మకంగా శ్రోతలను తిరుమల వీధుల్లోకి తీసుకువెళ్దాం. ఎందుకంటే ఆ దారి తెలుసుకోవడం చాలా ముఖ్యం. మూల కథనం ప్రకారం ముందుగా మనం వరాహస్వామి గుడి దగ్గరకు వెళ్ళాలి. అవును, వరాహస్వామి గుడికి వెళ్లడం తొలిమెట్టు. ఆ వరాహస్వామి గుడి పక్కన ఒక చిన్న గుడి ఉంటుంది కదా, ఆ గుడిని దాటుకుని ముందుకు వెళ్ళాలి. కరెక్ట్. ఆ తర్వాత కొద్దిగా పైకి మెట్లు ఎక్కాల్సుంటుంది. యా, ఆ మెట్లు ఎక్కాక ఎడమవైపు కోనేటికి అంటే పుష్కరిణికి వెళ్లే మార్గంలో గమనిస్తూ వెళ్ళాలి. ఆ మార్గంలో కొంచెం లోపలికి వెళితే ఈ వృక్షం కనిపిస్తోందని సోర్స్లో చెప్పారు. ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన పాయింట్ ఉంది. అదేంటంటే కొంచెం లోపల అని చెప్పడం. అంటే మెయిన్ రోడ్డు మీద కాకుండా లోపల ఉండటం కదా. యా, ఇది అందరికీ సులభంగా కంటికి కనిపించే ప్రధాన మార్గంలో లేదు. కాస్త ఏకాంతంగా వెదికితే కాని దొరకని ఒక నిధిలా ఉంది ఈ ప్రదేశం. కరెక్ట్. ఆ రద్దీ, ఆ గోళ అంతా దాటుకుని కాస్త లోపలికి వెళ్ళగాని ఒక ప్రశాంతమైన వాతావరణం వస్తుంది. అవును, ఆధ్యాత్మిక కేంద్రాలు ఎప్పుడూ ఇలాగే ఏకాంతంగా ఉంటాయి. సో అక్కడ చుట్టుపక్కల వాతావరణం గురించి కూడా సోర్స్లో వివరంగా చెప్పారు. అక్కడ ఒకే ఒక్క అశ్వత్థ వృక్షం ఒంటరిగా ఉంటుందట. అవును. దాని పక్కనే ఒక చిన్న అయ్యప్పస్వామి గుడి మరియు నాగదేవతల విగ్రహాలు కొలువై ఉంటాయని ఆధారాలు ఉటంకిస్తున్నాయి. యా, ఇవన్నీ కలిసి ఆ ప్రదేశాన్ని ఎంత ప్రశాంతంగా, పవిత్రంగా మార్చాయో ఊహించుకోవచ్చు. ఒకవైపు చారిత్రక సాక్షి అయిన రావి చెట్టు, మరోవైపు నాగదేవతలు, అయ్యప్ప గుడి. ఒక అద్భుతమైన ఎనర్జీ ఉంటుందక్కడ. నిజమే. ఆ పుష్కరిణి నీటి శబ్దం, ఈ చెట్టు ఆకుల శబ్దం భక్తులకు చాలా ప్రశాంతతనిస్తాయి. ఖచ్చితంగా. సో ఒకసారి మొత్తం ప్రయాణాన్ని మనం క్లుప్తంగా సారాంశం చేసుకుంటే, కుబేరుడి రుణపత్రానికి సాక్షిగా నిలబడిన ఆ పురాణ కాలం నుండి నేడు పుష్కరిణి దగ్గర నాగదేవతలు, అయ్యప్ప గుడి పక్కన ప్రశాంతంగా నిలబడి భక్తుల పూజలందుకుంటున్న ఈ అశ్వత్థవృక్షం ప్రయాణం చాలా అద్భుతమైనది కదా. యా, దేవుడి వివాహం నుంచి నేటి భక్తుల ప్రదక్షిణల వరకు ఈ వృక్షం ఒక మౌన సాక్షిగా ఉండిపోయింది. ఈ అద్భుతమైన సమాచారాన్ని అందించిన మూల రచయిత తమ సోర్స్లో ఒక చిన్న మెసేజ్ కూడా ఇచ్చారు. అవును, అదేంటంటే ఈసారి తిరుమలకి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ అశ్వత్థ వృక్షాన్ని దర్శించండి అని సూచించారు. కరెక్ట్. అలాగే ఇంకా ఇలాంటి భక్తి కథలు వినాలంటే వారి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయమని కూడా కోరారు. ఇది మనందరం గమనించాల్సిన విషయం. యా, ఇలాంటి మరుగున పడిన విషయాలు బయటికి చేస్తున్నప్పుడు మనం కూడా ఎంకరేజ్ చేయాలి కదా. ఖచ్చితంగా. మనం నిత్యం చూసే ప్రదేశాలలోనే, మన కళ్ళెదురుగానే ఎన్నో అద్భుతమైన, మనకు తెలియని పురాణ రహస్యాలు దాగి ఉంటాయని ఈ చర్చ ద్వారా మనకి స్పష్టంగా అర్థమవుతోంది. అవును. అయితే ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు మీరు చెప్పిన ఈ కథ విన్నాక నాకొక ఆలోచనొస్తోంది. దీనిపై మీరేమంటారు? ఏంటి ఆలోచన? చెప్పండి. సాక్షాత్తు దేవుడే తన అప్పుకి ఒక చెట్టును సాక్షిగా ఎంచుకున్నాడంటే అసలు సృష్టిలో ప్రకృతికున్న పారదర్శకతను ఆయన ఎంతలా నమ్మాడో కదా అనిపిస్తోంది. వావ్, ఇది చాలా బలమైన పాయింట్. దేవుడే ప్రకృతి స్వచ్ఛతను అంతలా నమ్మినప్పుడు, మరి అలాంటప్పుడు అదే ప్రకృతి పట్ల మనం చూపించాల్సిన గౌరవం, జవాబుదారీతనం ఏ స్థాయిలో ఉండాలి? ఎగ్జాక్ట్లీ. చెట్లను నరికేస్తున్న ఈ రోజుల్లో దేవుడు స్వయంగా ఒక చెట్టుకిచ్చిన ఆ స్థానాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇది నిజంగా అందరూ ఒకసారి ఆలోచించాల్సిన విషయం. కరెక్ట్. ఆ ఆలోచనతోనే దేవుడు ప్రకృతికిచ్చిన ఆ ఉన్నతమైన స్థానాన్ని గుర్తు చేసుకుంటూ మన ఈనాటి ఈ లోతైన విశ్లేషణను ఇక్కడతో ముగిద్దాం. యా, తప్పకుండా. ఆ ప్రకృతికి మనం కూడా జవాబుదారీగా ఉందాం. అవును. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. నమస్కారం.